పట్టుకోండి. పట్టుకోండి వదలకండి. సినిమా చాలా బాగుంది. ఏంటి అనుమానమా? యాక్షన్ మూవీ అంటే నాకు చాలా ఇష్టం. డిష్యం డిష్యం. అయినా నువ్వేంటి కార్ని అటువైపు తీసుకెళ్తున్నావు? మనకి తోతారం ఎస్యూవి అవసరం అవుతుంది. వాని ఇంట్లో వదిలేసి వెళ్దాం. నాకైతే భలే నిద్ర వస్తోంది. ఓకే, ముందు నిన్ను ఇంట్లో దిగపెడతాం. అరే ఏం పర్వాలేదు, నా ఇల్లు పక్కనే ఉందిగా, నేను వెళ్ళిపోతానులే. ఆర్ యు షూర్? రాత్రికి బాగా లేట్ అవుతుంది. ఏం పర్వాలేదు, నేను వెళ్ళిపోతానులే. ఎవరు మీరంతా? కిడ్నాపర్స్. నిన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చాము. అలాగా, మీ వల్ల అయితే చేయండి. రండి, నన్ను పట్టుకోండి. రండి రండి రండి, త్వరగా రండి. నెట్ తీసుకురండి. వదలండి, నన్ను వదలండి. అసలు ఎందుకు నన్ను కిడ్నాప్ చేస్తున్నారు? అందమైన పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి మాకు ఒక ఆర్డర్ వచ్చింది. ఎవరా ఇచ్చింది ఆర్డర్? నా హెయిర్ స్టైల్ ఎంత అందంగా ఉందో చూసారా? ప్రపంచంలోనే బలశాలిగా నేను మారపోతున్నాను. బాస్, మీ తల రివర్స్ అయిందంటే. తల కాదురా, విగ్గుని మార్చి పెట్టాను. పనైందా? ఎస్ బాస్, 6 పిల్లులు పట్టుకొని వచ్చాం. అవి చాలా కలర్స్ లో ఉంటాయి. శభాష్, జుట్టుని సూపర్ గా రెడీ చేద్దాం. నీ బాస్ అంటే ఈ యోయో హారిస్ సింగ్ మళ్ళీ హ్యాండ్సమ్ గా మారబోతున్నాడు. బాస్, ఇన్ని పిల్లులు పట్టుకొని మనం ఏం చేస్తాం? విగ్ ని రెడీ చేస్తాను. నా ఫ్రెండ్ నన్ను ఎగతాళి చేసి బంగారపు దువ్వెన తీసుకొచ్చి ఇచ్చాడు. డైమండ్స్ తో అలంకరించబడ్డ
అద్దాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. నేను విగ్గేసుకుంటే నన్ను ఎవడో గుండుగాడని చెప్పరు కదా. నా అందమైన జుట్టును చూసి అందరూ ఆశ్చర్యపోతారు. కానీ బాస్, ఆడపిల్లలు కావాలంటున్నారు, మగపిల్లలు వద్దంటున్నారు. ఆడపిల్లి జుట్టు సాఫ్ట్ గా ఉంటుంది, మగపిల్లిది రఫ్ గా ఉంటుంది. నేను రంగురంగుల్లో తయారు చేస్తాను. రంగురంగుల డ్రెస్సులు వేసుకుని రంగురంగుల విగ్గులు పెట్టుకుంటాను. నా హెయిర్ స్టైల్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఎక్కువ పిల్లల్ని పట్టుకురండి. అలాగే ఈ విషయం ఎవరికి తెలియకూడదు, అర్థమైందా? Honey Bunny are chasing Bad Monkey. Don't act like a hunky, cause I am a bad monkey. Powerful power-ups and use boosters to beat boss in this fight. An all-new adventure awaits you in Honey Bunny Ka Choma, The Crazy Chase. Brand new game. Download now only on Google Play Store. రాత్రి నిద్రపోతే పొద్దున యాక్టివ్ గా ఉంటారు. మీరు చూడడానికి పెట్ డిటెక్టివ్ లా ఉన్నారు. చెప్పట్లు. ఆ బోర్డులో ఏం రాసిందో చూడు. సిన్స్ 1928. మీరు మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారా? మీరు 90 ఏళ్ళుగా డిటెక్టివ్ గా ఎలా ఉన్నారు? అనుమానంగా ఉంది. కుక్కల్ని తరుముతాను, పిల్లల్ని కాపాడుతాను. నేను గత 20 సంవత్సరాలుగా డిటెక్టివ్ గా పనిచేస్తున్నాను. అంతకు ముందు మా నాన్నగారు ఈ డిటెక్టివ్ కంపెనీని దర్జాగా నడిపేవారు. అంతకన్నా ముందు మా తాతగారు ఈ డిటెక్టివ్ కంపెనీని నడిపేవారు. కుక్కల్ని తరుముతారు, పిల్లల్ని కాపాడతారు. ఇప్పుడు మీ సందేహం క్లియర్ అయిందా? ఏంటి ఇతను మంకీలాగా ప్రవర్తిస్తున్నాడు? పెట్ డిటెక్టివ్. రోజు మృగాలతో ఉండడం వల్ల వాటి అలవాట్లు నాకు వచ్చాయి. నా పేరు క్లూలేశ్వర్. ఏంటి అర్థమైందా? కిట్టి కిడ్నాప్ అవడంలో మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారా? అవును, అనుమానిస్తున్నాను. తను మీతోనే సినిమా చూడ్డానికి వచ్చింది కదా, వెళ్ళింది తిరిగి రాలేదే. మేం చెప్పాం కదా, తను నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. అబద్ధం, పచ్చి అబద్ధం. ఇప్పుడు కూడా మీకు టైం ఇస్తాను. మర్యాదగా నిజం చెప్పండి. కిట్టీని మీరందరూ ఎందుకు కిడ్నాప్ చేశారు? మీరు చెప్పలేకపోయినా నేను కనిపెడతాను. కుక్కల్ని తరువుతా, పిల్లల్ని కాపాడతా. నా పేరు క్లూలేశ్వర్. ఏంటి అర్థమైందా? నేరస్తులు ఎంత తెలివిగా ఉన్నా సరే వాళ్ళు ఏదో ఒక క్లూ వదిలి వెళ్తారు. మీరు క్లూ వదులుంటారు. కుక్కని తరువుతా, పిల్లిని కాపాడతా. మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. మీరు నాకన్నా పెద్ద మూర్ఖుల్లా ఉన్నారు. బాగా నవ్వండి, ఎందుకంటే నా పేరు క్లూలేశ్వర్. ఏంటి అర్థమైందా? మీకు ఎదురుగా నేను ఎవిడెన్స్ ని పట్టుకొస్తా, ఆ తర్వాత అరెస్ట్ చేస్తా. అప్పుడు మీరు ఎలా నవ్వుతారో నేను చూస్తా. సార్, ఇలాంటి నకిలీ డిటెక్టివ్ ని నమ్మి మీరు మోసపోకండి. పోలీసులకు రిపోర్ట్ ఇవ్వండి. అరే కాదు కాదు, నగరంలో 8 వాళ్ళ పిల్లలు కనపడకుండా పోయాయట. పాండా కూడా కనిపెట్టలేకపోయారు. ఇందుకే నేను పెట్ డిటెక్టివ్ ని పిలిచాను. మిత్రులరా, ఈ డిటెక్టివ్ నమ్ముకోవడంలో ప్రయోజనం లేదు. మనమే కిట్టీని వెతుక్కోవాలి. అరే, నేను ఈ చోటు నుంచి ఎందుకు బయలుదేరాను? ఇది నా ఆఫీసే కదా. డోంట్ వరీ కన్నా సార్. మా నాన్న మైలేశ్వర్ మీద ఒట్టేసి చెప్తున్నాను, మీ కిట్టీని నేను ఖచ్చితంగా కనిపెడతాను. నా పేరు క్లూలేశ్వర్ అని అందరూ ఊరికే చెప్తున్నారా ఏంటి? నాకిప్పుడు చాలా భయంగా ఉంది. నా పెట్టి ఏ పరిస్థితిలో ఉంది? ఓ, ఎవరు చప్పట్లు కొట్టకండి. ఈ రోజు అందరూ సరదాగా ఉన్నట్టున్నారు. ఓ యా. ఇదిగో. ఏంటిది? నేను నిన్ను చాక్లెట్ మిల్క్ కదా తెమ్మన్నాను. త్వరగా తీసుకురా, నన్ను ఉతికేస్తుంది. నేను సింహానికి భయపడను, పిల్లి ఒక పెద్ద విషయమా ఏంటి? ఇవాటి నుండి ఎలుకలు చూసుకొని భయపడతావు. ఇదిగో తీసుకో. మమ్మీ కాపాడండి, కాపాడండి. నేను వచ్చేసాను.
జరుగుతుంది అక్కడ? నువ్వెవరివి? ఈయన బోసు. బోసా? బెంగాలీ అయ్యుండి పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నావా? నేనేమి బెంగాలీ కాదు. ఇప్పుడే కదా చెప్తున్నాడు నువ్వు బోసు అని. నేను బోసుని కాదు, బాస్ని. బోసు కాదు. నా హెయిర్ స్టైల్ ఎలాగుంది? మమ్మల్ని కిడ్నాప్ ఎందుకు చేశావు? నేను విగ్ రెడీ చేయాలి. కలర్ఫుల్ విగ్ నాకు కావాలి. మాకు విగ్ చేయడం రాదు. మీ అందరి జుట్టుని మొత్తంగా కట్ చేసి తీసి రకరకాల స్టైల్స్ లో విగ్ ను తయారు చేయబోతున్నాను. నా హెయిర్ స్టైల్ బాగుంటుంది. అవును, జీవితాంతం మీరు ఇక్కడే ఉండబోతున్నారు నాతోనే. మన నలుగురు 4 వైపులు వెళ్ళి కిట్టీని వెతుకుదాం. లాస్ట్ లో ఇక్కడే మీట్ అవుదాం. సరేనా? వెళ్ళండి. కిట్టి నువ్వు ఎక్కడున్నావు? కిట్టి 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 నువ్వు ఎక్కడున్నావు? తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? సన్నీ, కిట్టీని చూసావా? అరే నేను చూడలేదు. ఒకవేళ చూసినా నీతో చెప్పను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అరే కిట్టి, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఓ, నువ్వు ఇక్కడే దాక్కున్నావా? పట్టుకున్నాను. ఓ సారీ సార్. ఇక్కడ చాలా పిల్లలున్నాయి. అప్పుడు కిట్టి కూడా ఇక్కడే ఉండొచ్చు. హలో సార్, హలో సార్, మీరే కిట్టిని ఏమైనా చూసారా? చూశాను. ఇక్కడ చాలా కిట్టీలున్నాయి. నేను దాని గురించి అడగలేదు, ప్రాణంతో ఉన్న కిట్టి. ఒరే, దాన్ని ముట్టుకోవద్దు, దాన్ని తీయద్దు. మా కిట్టి చూడడానికి ఇలాగే ఉంటుంది. అన్నిటినీ కింద పడేసావా? నిన్ను ఏం చేస్తానో చూడు. నేనేం చేయలేదు. ఆగో, నా పిల్లిని నువ్వు అటాక్ చేస్తావా? ఆగు ఆగు. సారీ సార్, నేను నా స్నేహితురాలు కిట్టి అనుకున్నాను. కిట్టీని ఎక్కడ వెతికినా కనిపించలేదు. నేను కూడా సిటీ మొత్తం వెతికాను. ఏంటి అనుమానమా? డాక్టర్ మేడం, డాక్టర్ మేడం, అసలు పిల్లి ఏం తింటుంది? ఆ విషయం నాకు తెలియాలి. పిల్లిని ఎలా పెంచాలి? దాన్ని పట్టుకోండి. అది మన కమిషనర్ గారి పిల్లి. అది మిస్ అవ్వకూడదు. అరే కాస్త ఆగు. ఈ పిల్లి ఇలా చేసిందేంటి? మనల్ని ఇలా పడేసింది. అక్కడ వాసుంది, జాగ్రత్త. నాయనో, తల తిరుగుతోంది. నేను పట్టుకుంటాను. నేను పట్టుకుంటాను. నువ్వు అక్కడున్నావా? నిన్ను వదలను. పట్టుకున్నాను పట్టుకున్నాను పట్టుకున్నాను. పిల్లిని ఎందుకు పెంచాలనుకుంటున్నారు పాండా సార్? ఒరే, ఇది కమిషనర్ గారి పిల్లి. అందుకని పిల్లిని చూసుకోవాల్సిన బాధ్యత నాకు అప్పగించారు. ఎందుకంటే సిటీలో చాలా పిల్లులు మాయమైపోయాయి. అవును, ఇంతవరకు 8 పిల్లుల్ని కిడ్నాప్ చేశారు. మగ పిల్లులు క్షేమంగా ఉన్నాయి. ఆడపిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు. తనని పట్టుకోవాలంటే ముందు మనకొక ఆడపిల్లి కావాలి. అరే, ఇంతకీ నువ్వు ఏం చెప్పేస్తున్నావు? అందుకని ఈ కమిషనర్ గారి పిల్లిని ఇస్తాననుకుంటున్నావా? ఆ సంగతి మర్చిపో. డోంట్ వరీ, ఈ పిల్ల అవసరం లేదు. మన దగ్గర ఆల్రెడీ ఒక క్యూట్ అయిన అందమైన పిల్లుంది. ఎక్కడుంది? బాయ్ బాయ్. హాయ్, నువ్వు నాకు మంచి ఫ్రెండ్ గా ఉంటావా? నువ్వు ఎక్కువ మాట్లాడమాక.
నేను హనీని. నాయనో హలో బ్యూటిఫుల్. ఏ అలా చూడండి, ఆ పిల్లి రోమం ఎంత అందంగా ఉందో. నాకు పసుపు రంగు జుట్టు కూడా కావాలి, అప్పుడే నా జుట్టు దగదగలాడుతుంది. పట్టుకోండి రా, త్వరగా పట్టుకోండి. అరే నా మీద ఎందుకు వల వేస్తున్నారు? నేను ఇద్దరు రావడానికి సిద్ధంగా ఉన్నాను. వీడు మన ప్లాన్ చెడగొట్టేలా ఉన్నాడు. ఏంటి అనుమానమా? వేగంగా వెళ్ళండి. అరే ఇక్కడ కిడ్నాప్ జరుగుతుందా? ఈ రోజు రాత్రి నేను ఎవరిని నిద్రపోనివ్వను. కిట్టికి జరిగింది మళ్ళీ ఎవరికి జరగనివ్వను. చప్పట్లో. సరేరా, మనం దాన్ని ఆపుదాం, కుక్కల్ని తరువుదాం, పిల్లిల్ని కాపాడుదాం. ఓ నాయనో, ఇతను కూడా వచ్చాడే. ఇప్పుడేం చేస్తానో చూడు. అయిపోయా. కొట్టరావాడిని. వీళ్ళు చాలా పెద్ద కిలాడీలాగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నువ్వేరా. తీసుకో. నేను వదలను. విగ్గిని చించేశారా? విగ్గు లేకుండా నేను ఇంకెక్కడికి వెళ్తాను? పారిపోట్రో. పారిపోతున్నారు. అనుమానమా? అనుమానించడానికి ఏం లేదు, వాళ్ళు మన కళ్ళ ముందేగా పరిగెత్తారు. మీరు ఎంత పని చేసేశారు? మీరందరూ వెళ్ళి అక్కడ పాట పాడుతుంటే మేము ఈ పిల్లిని కాపాడుతున్నాం. చప్పట్లు. ఇది మగపిల్లి కాదు, ఆడపిల్లి. హనీ, అనుమానమా? నువ్వెందుకు ఇలా లిప్స్టిక్ వేసుకుని ఆడపిల్లిలా తిరుగుతున్నావు? నాకు అర్థమైపోయింది, ఖచ్చితంగా ఏదో విషయం ఉంది. నా పేరు క్లూలేశ్వర్ అని ఊరికి అన్నారా? ఇదంతా మన బన్నీ ప్లాను. హనీని కిడ్నాప్ చేశారంటే హనీ విగ్గులో ట్రాన్స్మిటర్ పెట్టి అసలు కిడ్నాపర్ని పట్టుకోవచ్చు కదా అని ప్లాను. ప్లాన్ మొత్తాన్ని మీరు చెడగొట్టారు. మళ్ళీ గెటప్ మార్చాలంటే కొత్తగా ఒక విగ్గు కొనుక్కోవాలి. అవును. అద్భుతం హనీ, భలే ఐడియా ఇచ్చావు. నేను నీకు ఐడియా ఇచ్చానా? కానీ ఆ విషయం నాకు తెలియలేదే. వావ్, ఐఎమ్ సో ఇంటెలిజెంట్. గాడిదా, నేను విగ్గు గురించి చెప్పాను. ఆ కిడ్నాపర్ విగ్గు పెట్టుకున్నాడు కదా, అది చిరిగిపోయింది. విగ్ షాప్ లో క్లూ దొరుకుతుంది. రా, విగ్ షాప్ కు వెళ్దాం, రండి. ఆ డిటెక్టివ్ కి మన మీద అనుమానం. ఒకవేళ అతను మనల్ని ఫాలో చేస్తూ విగ్ షాప్ వరకు వచ్చాడంటే మళ్ళీ మన ప్లాను ఫ్లాప్ అవుతుంది. మనం గెటప్ మార్చుకుందాం, అప్పుడు వాళ్ళు మనల్ని కనిపెట్టలేరు, మన ప్లాను ఫ్లాప్ అవదు. పదండి. వీళ్ళందరూ కలిసి ఏదో చేస్తున్నారు. వీళ్ళకి వ్యతిరేకంగా నేను ఎవిడెన్స్ తెస్తా. మీరు ఇంటికి వెళ్ళండి కన్నా సార్, నేను విగ్ షాప్ కి వెళ్తా. కుక్కల్ని తరువుతా, పిల్లిల్ని కాపాడుతా. సరే, ఒక విషయం చెప్పు. కిట్టీని వెతికేటప్పుడు ఈ విగ్ ఎలా వచ్చింది? ఇప్పుడు నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది? అద్భుతం, చాలా అందంగా ఉన్నారు. చూడ్డానికి సినిమా హీరోయిన్ లాగే ఉన్నారు. ఏమన్నావు? మీరు అమ్మాయి విగ్ పెట్టుకున్న తర్వాత హీరో అని చెప్పలేం కదా. దీన్ని ట్రై చేసి చూడండి. ఈ విగ్ చాలా పెద్దదిగా ఉంది. లేదు, మీ తల చిన్నదిగా ఉంది. అయినా నేను అడ్జస్ట్ చేసి ఇస్తాను. త్వరగా చెయ్యి. నేను సేట్ ధనీరామ్ ఆడపిల్లి పార్టీకి వెళ్ళాలి. యు మ్యాన్, ఎలా కొనసాగుతోంది? ఈ విగ్ చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. మీ విగ్గు చాలా స్టైల్ గా ఉంది మ్యాన్. అద్భుతమైన విగ్ షాప్ మ్యాన్. నేను ఈ విగ్ పెట్టుకుంటా, అప్పుడే వాళ్ళు నన్ను గుర్తుపట్టరు. చెప్పండి సార్, మీకేం కావాలి?
మాకు టీ షర్ట్ కావాలి. మేము విగ్గు కొట్టుకొచ్చాం. ఇక్కడ విగ్గేగా దొరికేది. హే, ఈ విగ్గు బాగుంది. ఆ విగ్ చాలా బాగుంది. మేడం, మీరు విగ్గుకి ఎంత ఇచ్చారు? హలో, అడిగేది మిమ్మల్ని, చెప్పండి. సార్ మీరు ఏం చేస్తున్నారు? అది ఒక మ్యానిక్యూన్. అలాగా? చూడటానికి నిజమైన అమ్మాయిలా ఉన్నారు. అదే మా విగ్ ఉన్న పవర్. మీకు ఎలాంటి విగ్ కావాలి? నాకు అదే కావాలి. వద్దు. అరే రే, మీరు ఏం చేస్తున్నారు సార్? మా కాస్ట్లీ మ్యానిక్యూన్ మీరు పగలగొట్టేశారు సార్. మిమ్మల్ని వదిలిపెట్టినాం. పారిపోకు. నేను పిల్లిని మాత్రమే కొట్టాను. అరే, నన్ను చూస్తే పిల్లిలా కనపడుతున్నానా? కుక్కల్ని తరుగుతా, పిల్లిని కాపాడతా. ఆ పిల్లి ఇక్కడే ఎక్కడో ఉంది. డబ్బులు వసూలు చేయకుండా వదలను. ఓహో, నువ్వు ఇక్కడే ఉన్నావా? విగ్ మాటి మాటికి కింద పడిపోతుంది. అయితే ఈ విగ్ నే వేసుకుంటా. అప్పుడే నన్ను ఎవరు గుర్తుపట్టలేరు. ఎక్కడికి పారిపోవాలనుకుంటున్నావు? అరే 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 అరే, నువ్వెందుకు నన్నే తరుముతూ కొడుతున్నావు? మీరే ఎప్పుడు నా ముందు నిలబడుతున్నారు. ఆ విగ్ ని చూసాక నేను పిల్లి అనుకున్నాను. ఇంకా నయో రెడ్ కలర్ విగ్ వేసుకున్నావా? సరే, ఓకే, విగ్గుని మార్చేద్దాం. ఆ తర్వాత ఏ కన్ఫ్యూజన్ ఉండదు కదా. ఐఎమ్ సో స్మార్ట్. నా పేరు క్లూలేశ్వర్. ఊరికినే అన్నారా? సారీ సారీ. ఏమయ్యా, నేను నీ మీద కేసు వేస్తాను. నా పేరు క్లూలేశ్వర్. ఊరికినే అన్నారా? ఊరికే నా ముందు వచ్చి నిలబడతారేంటి? కాస్త పక్కకు తప్పుకోండి. అక్కడికి వెళ్ళండి చెప్తున్నానా? ఓకే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వదలను. ఆగు. ఆగమంటున్నానా? ఆగు. నిన్ను వదలను. ఆ పిల్లి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈసారి నేను ఊరికే వదిలిపెట్టను. బన్నీ, నన్ను కాపాడు. అరే, ఏమైంది? ఎందుకు తనను కొడుతున్నారు? సార్, అతను నా మ్యానిక్యూర్ ని పగలగొట్టాడు. అయితే ఏంటి? దానికి కూడా కలిపి మేము డబ్బులు ఇస్తాం. ఏంటి అనుమానమా? దీని ముందే చెప్పుండొచ్చుగా. నా టైం అంతా వేస్ట్ అయిపోయింది కదా. నేను సేట్ ధనిరామ్ ఆడపిల్లి బర్త్డే పార్టీకి వెళ్ళి తీరాలి. కానీ బర్త్డే పార్టీకి విగ్గుకి సంబంధం ఏమిటి? మాస్కరేడ్ పార్టీ అందరూ ఒక్కో గెటప్ లో ఉంటారు. సిటీలో ఉన్న అన్ని పిల్లులు అక్కడే ఉంటాయి. ఆడపిల్లకి బర్త్డేనా? మెస్కరేట్ పార్టీ అయితే తను వస్తాడు. ఎవరు? ఆ కిడ్నాపరే. మనం కూడా పార్టీకి వెళ్దాం. కానీ గాడిద, వాడు మనల్ని అసలు బర్త్డే పార్టీకి పిలవలేదు కదా. మరి ఎలా వెళ్ళగలం? ఎవరు లేరు. గాడిదవి నువ్వే. అది మస్కరేడ్ పార్టీ. అక్కడ ఎవరిని ఎవరు గుర్తుపట్టలేరు. ఏంటి అనుమానమా? అందరూ కలిసి విగ్గులు తీసుకోండి. మనం ఒక్కొక్క గెటప్ లో పార్టీకి వెళ్దాం. హలో, అన్ని సిద్ధంగా ఉన్నాయా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, లెట్స్ పార్టీ. అరే, ఇక్కడ చాలా పిల్లులున్నాయి. అందరినీ గమనిస్తూ ఉండు. ఆ కిడ్నాపర్స్ ఇక్కడే ఉంటారు. నువ్వెందుకు నన్ను అలా చూస్తున్నావు? సారీ. డోంట్ మైండ్. రా, మనం డాన్స్ చేద్దాం. ఇది నేనే, అనేని.
అయ్ ఓ హనీయా, ఒక్కల్ని తరువుతా పిల్లల్ని కాపాడతా. అవును, ఇక్కడ ఏం జరుగుతుంది? గెటప్ మార్చుకుని వచ్చావు కదా, అందుకే నిన్ను గుర్తుపట్టలేకపోయాను. కానీ మీరు మాత్రం ఎందుకని గెటప్ మార్చకుండా వచ్చారు? నేను డిటెక్టివ్ లాగానే ఇక్కడికి వచ్చేసాను. ఏంటి డిటెక్టివా? కానీ మిమ్మల్ని అందరూ గుర్తుపడతారు. అరే గాడిద, నువ్వు మాత్రమే నన్ను గుర్తుపట్టగలవు, కిడ్నాపర్స్ గుర్తుపట్టలేరు కదా. అవును నిజమే, నేను దాని గురించి ఆలోచించలేదు. నా పేరు క్లూలేశ్వర్, ఊరికి అన్నారా ఏంటి? సరే నేను చెప్పేది విను, కిడ్నాపర్ నువ్వు కనిపెడితే మాకు కూడా చెప్పు, మేము కూడా దానికోసమే వచ్చాం. బాస్ త్వరగా వెళ్ళిపోదాం, లేదంటే ఇక్కడ ఇరుకుపోతామేమో. అటువంటిదేం జరగదు, మన ప్లాన్ ప్రకారమే చెయ్యండి. ఎక్కువ జుట్టున్న పిల్లని ఎత్తుకుపోవడం ఖాయం. సారీ సారీ సారీ. సారీ సారీ. మీరందరూ ఎందుకని పర్యటనలో ఉన్నారు? ఏంటి మేము నలుగురు ఉన్నాం. అవును మేము కూడా నలుగురమే, కానీ ఇక్కడికి వేరే గెటప్స్ లో వచ్చాం. కానీ మేము గ్యాంగ్ గా వచ్చాం. నా హెయిర్ స్టైల్ సూపర్ గా ఉంటుంది. గ్యాంగా? బన్నీ, ఆ కిడ్నాపర్స్ గ్యాంగ్ ఇక్కడే ఉంది. అరే ఎలా వాడు నన్ను గుర్తుపెట్టాడు? వాళ్ళు వదిలిపెట్టద్దు, ఎవరిని తప్పించుకోనివ్వకండి. లైట్లని త్వరగా ఆఫ్ చేయి. త్వరగా ఈ మంటల్లో ఆర్పండి. ఏ ఇలరా, ఇక్కడ నీళ్లు పోయి ఎందుకు నా మొహాన్నే చూస్తున్నావు? త్వరగా నీళ్లు పోసి ఆర్పో. ఇదే సరైన సందర్భం. ఆ పిల్లిని ఎత్తుకురా, మనం ఇక్కడి నుంచి పారిపోదాం. స్వీటీ, మై డియర్ కిట్టి, స్వీటీ ఎక్కడా? అరే ఎందుకని ఊరికే స్వీటీ స్వీటీ అరుస్తున్నారు? స్వీటీ గురించి మర్చిపోండి, పిల్లి గురించి ఆలోచించండి. దాన్ని కిడ్నాప్ చేయడానికి కిడ్నాపర్స్ ఇంటికి వచ్చారు. అరే స్వీటీ, నా పిల్లి పేరు. స్వీటీ ఎక్కడున్నావు? స్వీటీ, నేను ఇక్కడున్నాను. ఇదే ఆ కిడ్నాపర్స్ గ్యాంగ్. మేము కిడ్నాప్ పూర్తి చేసేసాం. నాకు ఒక కొత్త హెయిర్ స్టైల్ ఇవ్వబోతున్నాను. పట్టుకోండి, వదిలిపెట్టకండి. పరిగెత్తండ్రా, వాళ్ళకి ఎవరు చిక్కకూడదు. పరిగెత్తండి. జరగరా, పక్క జరగ, పక్క జరగరా, అండి తీరా. వాళ్ళు వదిలిపెట్టద్దు, వాళ్ళందరినీ ఫాలో చేయండి. అరే గాడిదల్లారా, బైక్ మీద వచ్చి కూర్చోండి. పదా, త్వరగా వండి ఫాలో అవ్వు, వదలకూడదు. త్వరగా వెళ్ళు, వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు. మిమ్మల్ని వదిలిపెట్టాం. అరే ఇదేంటి, మా తాత రేస్లేశ్వర్ బైకు స్పీడ్ గా వెళ్ళడం లేదు. బన్నీ త్వరగా వెళ్ళు, లేకపోతే వెనకబడిపోతాం. ఒరే గాడిద, వాళ్ళు మనం ఫాలో చేస్తున్నావురా. ఇదేమి రేస్ కాదు, అర్థం చేసుకో. మనం ఎప్పుడు వెనకాలే ఉండాలి. ఏంటి అనుమానమా? కమాన్ బన్నీ, కమాన్. ఎందుకు ట్రక్కును తీసుకొచ్చి నడి రోడ్లో పార్క్ చేసావు? అయితే ఆ విలన్ గోడౌన్ అడవి లోపలే ఉన్నట్టుంది. గొడవని అడవిలో పెట్టకుండా టౌన్ హాల్లో పెడతారా ఏంటి? త్వరగా వెళ్ళు.
రండి. బాస్, వాళ్ళు మన ఫామ్ హౌస్ కి వచ్చేసారు. రానివ్వు, వాళ్ళని మనం సొరంగంలో బంధించేద్దాం. గేట్ క్లోజ్ అయిపోయిందే, ఏం చేయాలి ఇప్పుడు? నేను ఎలా లోపలికి వెళ్ళాలి? వెళ్ళు. అరే, ఇది డెడ్ ఎండ్ అన్నమాట. వాళ్ళు తప్పించుకున్నారు. ఏంటి అనుమానమా? నువ్వు ఇప్పుడు కూడా మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చావా? లేదు లేదు, నాకు విషయం అర్థమైంది. కిటీని కిడ్నాప్ చేసింది వాళ్ళే, నేను వాళ్ళనే వెంబడిస్తున్నాను. కుక్కల్ని తరుగుతా, పిల్లల్ని కాపాడతా. త్వరగా పట్టుకోండి. పిల్లిని ఎలా కాపాడతారో? ఇప్పుడు ఈ దారి డెడ్ ఎండ్ అయిపోయింది. మనం వేరే మార్గాన్ని కనిపెడదాం. రాహని గుంట తవ్వుదాం. ఏ మట్టి, నన్ను వదిలే. అదిగో అదే వాడి గుడం, రండి. అన్ని సెట్లు రెడీ అయ్యాయి. బ్లాక్ విగ్ లో గ్రే ప్యాచ్ ను ఫిక్స్ చేస్తాను. తర్వాత బ్రౌన్ విగ్ లో వైట్ పెట్టి హైలైట్ చేస్తాను. ఇది సాఫ్రాన్ బ్రౌన్ విగ్, ఆ తర్వాత బ్లాక్. ఎల్లో వ్యత్యాసంగా ఉంది. నా హెయిర్ స్టైల్ సూపర్ గా ఉంది. అరే, అక్కడ చాలా పిల్లులున్నాయి. వాళ్ళ కంట్లో పడకుండా మనం ఎలాగైనా లోపలికి వెళ్ళాలి. అరే, ఇదే విల్లన్ గొడవనా? పిల్లిని కాపాడేశాను. నేను దాన్ని కనిపెట్టేశాను. నా పేరు క్లూలేశ్వర్. ఊరికినే అన్నారా ఏంటి? హాయ్ కిటీ, నువ్వు వీప్ మీద కూర్చొని స్వారీ చేస్తున్నావా? నువ్వు కనపడడం లేదని మేము చాలా టెన్షన్ పడ్డాం. ఏంటి అనుమానమా? ఇదిగో, నిన్ను కాపాడడం కోసమే వచ్చాం. ఏ ఆగండి, జుట్టున్న పిల్లల్ని మీరు తీసుకెళ్ళడానికి వీల్లేదు. మాకు తెలుసురా. ముందు నీ సంగతి చూడాలి. నిన్ను ఉతికి ఆరేస్తాంరా. ఆ తర్వాత జుట్టున్న పిల్లలన్నింటినీ ఇక్కడి నుంచి మేము తీసుకెళ్లిపోతాం. అనుమానమా? మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళగలిగితేనే కదా. ఒక విగ్గులో నీ ఈకను కూడా పీకి పెట్టుకుంటాను. పపెట్, నువ్వు నన్ను కొట్టబోతున్నావా? నిన్ను కొట్టేది నా గాడ్సే. మీ గాడ్స్ ఎందుకు మమ్మల్ని కొడతారు? అసలు ఎవడ్రా నువ్వు? ఎవడ్రా ఈడు అసలు? వీళ్ళందరూ నన్ను కాదు, నిన్నే కొడతారు. అది చూసుకుందాం. ఎవరు ఎవరిని కొడతారో చూద్దాం. అటాక్! వాళ్ళని వదలకూడదు. నువ్వు ఎక్కడికి పారిపోతున్నావు? ఇదిగో తీసుకో. ఆగు ఆగు. అది ఇంత స్ట్రాంగ్ గా కొట్టద్దు, నొప్పిగా ఉంది. నీకు నొప్పి పెట్టాలనే కొడుతుంది, తీసుకోరా.
వాళ్ళందరూ బాస్ ని పట్టుకుని కొడుతున్నారు. నేను ఇప్పుడు వెళ్ళి తీరాలి. ఏం నిన్ను కూడా తన్నాలా ఏంటి? లేదు. అయితే మెదలకుండా ఇలాగే ఉండవు. అరే నా విగ్గు, అరే నా విగ్గుని తొక్కదురా. అరే అది ఏంట్రా అది? నా విగ్గుని వదిలేయండి రా. అరే విగ్గు మాటి మాటికి కింద పడిపోతుంది. దీన్ని సరిగా ఫిక్స్ అయినా ఇప్పుడు ఆ కర్ర తీసుకొని కొట్టండి రా. తర్వాత నేను విగ్గేసుకుంటాను. ఏంటి మీరందరూ ఎలా చూస్తున్నారు? రండి వచ్చి అటాక్ చేయండి. ఏమన్నా? మా హెయిర్ కట్ చేసి నువ్వు విగ్ తయారు చేసుకుంటావా? ఇప్పుడు చూడు. నువ్వు అడ్డు తప్పుకో, వాళ్ళ సంగతి మేం చూసుకుంటాం. ఇదిగో తీసుకో. అరే పోలీసుల పైన అటాక్ చేస్తావా? నిన్ను సారీ, నేను చూసుకోలేదు. వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి, త్వరగా అరెస్ట్ చేయండి. ఇలా చూడు, నేను ఒక జెంటిల్ మ్యాన్ ని. విగ్గుల్ని రెడీ చేయడానికే నేను పిల్లల్ని కిడ్నాప్ చేశాను. నన్ను వదిలేయమంటున్నాను కదా. అరే నన్ను వదిలేయమంటున్నాను కదా. అరే రా, లోపలికి రా. జైల్లో విగ్ అవసరం లేదు. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. నా ఫామ్ హౌస్ కి వీళ్ళందరూ ఎలా వచ్చారు? ఇక్కడికి రావడానికి ఎవరికి దారి తెలియదు కదా. సేట్ ధనరాం పిల్లి బెల్ట్ లో నేను ఒక ట్రాన్స్మిటర్ ని సెట్ చేశాను. అది పోలీసులకి సిగ్నల్ ఇస్తూనే ఉంది. శభాష్ బండి, నీ తెలివితేటల వల్ల మనం ఇంకో గ్యాంగ్ ను పట్టుకున్నాం. అరే ఏంటి ఇలా అంటున్నారు? గ్యాంగ్ ని నేనే పట్టుకున్నాను. కుక్కని తరివేశాను, పిల్లిని కాపాడేశాను. ఇవాళ మా తాత రేస్లేశ్వర్ అలాగే మా నాన్న మైలేశ్వర్ ఆత్మకి శాంతి కలుగుతుందని అనుకుంటున్నాను. ఈ విగ్ని మర్చిపో. నువ్వు జైల్లో దెబ్బలు తింటున్నప్పుడు ఇది నీకు డిస్టర్బెన్స్ గా ఉంటుంది. బాస్, ఏం జరిగినా మన మంచికే అంటారు. ఈ కిటి నుంచి మాకు విడుదల లభించింది బాస్. ఇక ఎప్పుడు విగ్గు రెడీ చేసుకొని నా తల మీద పెట్టుకుంటాను. థాంక్యూ ఫ్రెండ్స్. కిటి